వచ్చినటువంటి అభిమానులు, కాంగ్రెస్ నేతలు, బ్రదర్స్, మాస్టర్లు, గౌరవ రెవరెండ్ షమీల్ కిలావరింగ్ కోస్ట్ చర్చి పాల్గొన్నాము. ప్రెసిడెంట్ బిషప్ నర్మట ప్రేమ్ కుమార్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ పవిత్రమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సమయాన్ని విడిచి కన్నీరైనటువంటి మర్యాద కొంచెం ముందుకు ఏర్పాటు చేసేదండి కదా. నా గీతంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రండమ్మా. దూతా పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభువును పుట్టెను బెత్లెహేము నందున. భూజనము గెలను సౌఖ్య సంభ్రమమునందున ప్రభు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. సీనియర్ మొట్టమొదటిగా సార్ ఎమ్మెల్సీ కొండపూడి సార్ గారు ఇస్తున్నారు. అందరూ దయచేసి చప్పట్లతో దయచేసి కేక్ తీసేయాల్సిందిగా కోరుతున్నాను. సామ్యుల్ గారు, ఎంఎస్ రాజు గారు, అది ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళకే ఇచ్చి తన సొంత డబ్బులతోటే ప్రతిసారి కూడా భోజనం పెడుతున్న విషయం మరి మీ అందరికీ కూడా తెలుసు. మైనారిటీస్ అప్పుడు ఇచ్చినా కూడా మైనారిటీస్కే ఇచ్చేసి తనే సొంత డబ్బులతోటి భోజనం అరేంజ్ చేసేటువంటి మరి పరిస్థితి గతంలో నుంచి కూడా కొనసాగుతుంది. పోయిన సంవత్సరం కూడా మీకు అదే విధంగా ఇవ్వడం కాకుండా మరి మీ అందరికీ కూడా ఎవరైతే సంఘ కాపర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కూడా పోయినసారి చేయడం జరిగింది. మరి మైనారిటీస్లో కూడా వాళ్ళు మరి మౌజంలో ఇమాంలను ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రతి మసీదులో, చర్చిల్లో, వాటిల్లో కూడా ఈద్గాల్లో వాళ్లకు కూడా బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ప్రతిసారి కూడా మేము చేస్తూనే ఉన్నాం. మరి అదొక అంటే ఇటువంటి ఒక పండుగకు మేము ఇచ్చినప్పుడు అది ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అటువంటి కార్యక్రమం చేయడం మాకు చాలా మరి ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మంచి కాంతులు వెలగాలని, మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి మరి మనకు అందరికీ కూడా మురళీధర్ రావు గారు చెప్పినట్టుగా మనం యేసు ప్రభు ఆశీర్వాదంలో అందరం కూడా హ్యాపీగా ఉండాలని, వచ్చే కొత్త సంవత్సరంలో మన తెలంగాణకు కూడా మంచి జరగాలని, మన ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి బలాన్ని, మరి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆర్థిక మరి సపోర్ట్ని కూడా ఇచ్చే విధంగా ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగుస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.